ఏంది నాకు ఉన్నట్టు ఎంత అన్నం హెడేక్ వస్తుంది. జానవి జానవి ఏం చేస్తున్నావు జానవి? పిలుస్తుంటే రావేంది? ఎంతసేపు ఆడుకుంటావు జానవి? ఇక పొద్దంతా ఆడుతూనే ఉంటావా? స్కూల్కి వచ్చినప్పటి నుంచి ఆడుతూనే ఉన్నావు. నిన్న మీ మ్యాథ్స్ టీచర్ ఫోన్ చేసింది నాకు. నీకేం మ్యాథ్స్ వస్తలేదంట కదా అసలే. అవన్నీ ప్రాక్టీస్ చేసేడుతుందా లేకపోతే కాదే ఆడేదే ఉందా? కాదు, నాకు అడిషన్స్ వస్తలేవంట, సబ్ట్రాక్షన్స్ వస్తలేవంట, ఏం వస్తలేవంట. మరి ఎందుకు పోతున్నావు నువ్వు స్కూల్కి అసలు? మళ్ళా మమ్మీ నాకు అసలు మ్యాథ్స్ వస్తలేదు మమ్మీ, అసలు అర్థమే అవుతలేదు నాకు. చెంప అలగొడితే అర్థమవుతలేదు అంటే అర్థమవుతుందా? ఫస్ట్ నాడు పోయి షాప్కి పోయి పాల ప్యాకెట్ తీసుకురప్పు, నాకు ఫుల్ హెడేక్ వస్తుంది. ఏందో ఏమో ఈ పిల్ల. మా ఫ్రెండ్ వాళ్ళ పాపనేమో మ్యాథ్స్లో టాపరు, ఇదేమో మ్యాథ్స్ అడిషన్స్ వస్తలేవు, సబ్ట్రాక్షన్స్ వస్తలేవు, అర్థమవుతలేవు అని ఇది అంటుంది. ఏం చేయాలి పిల్లతోని? మీతో చిన్న పైసలేవే? పైసలా? ఏంది అట్లా చూస్తున్నావు? చెప్పు. ఏది జానవి? చేంజ్ అయ్యి ఉట్టి పాల ప్యాకెట్ ఒకటి పట్టుకొని వచ్చినావు. నీకు 100 రూపీస్ ఇచ్చినా కదా, మరి ఏవి మిగతా చేంజ్ అయ్యేవి? ఏంది జానవి? నువ్వు ఉన్నాడు విన్నాడు, నేను ట్యూషన్లో వాడేస్తానా? అమ్మ మ్యాథ్స్ రాదు ఏం రాదు, ఏ లెక్క తెలివి. 100 రూపీస్ ఇస్తే తీసుకురావాలి కదా, ఏది తెలియదు. What is gravitational force? Gravitational force is the force which pulls object down towards the earth. This force acts on all the objects on the earth and non-living things from our environment, air, water, sunlight. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. సార్ మా పాప పేరు జానవి సార్. ఈమెకు మ్యాథ్స్లో మొత్తం 0 సార్, అసలు ఏం వస్తలేదు ఈమెకు. మొత్తం బేసిక్స్ కూడా వస్తలేవు సార్. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అసలు ఏం వస్తలేవు సార్ ఈమెకు. అందుకే ట్యూషన్ లేదామని తీసుకొచ్చిన సార్. సరే నువ్వు వెళ్ళి కూర్చోము ఒకసారి. ఓకే, హాయ్ పాపా. Hi sir. వాట్ ఈస్ యువర్ నేమ్? Janavi. సరే నీకు క్వశ్చన్ వేస్తే చెప్తావా? 10 - 5 ఎంత? ఓకే, టెన్షన్ పడకు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వేస్తా. 2 + 2 ఎంత? ఓకే, ఏంటి ఎందుకు మేడం? పాప చాలా స్లో ఉంది మేడం. ఇంత స్లో ఉంటే మాకైతే చాలా కష్టం. ఎందుకంటే బేసిక్స్ అయినా పిల్లలకు వచ్చుంటే వాళ్ళకు మెయిన్ చెప్పేది ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. అయ్యో సార్, మరి మీరే అట్లా అంటే ఎట్లా సార్? మేడం మీరేం టెన్షన్ అడగండి మేడం. మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ గురించి చెప్తా, పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారు. మంచి ప్లాట్ఫామా? ఏంటి సార్ అది? బాన్జు అని ఒక ప్లాట్ఫామ్ ఉందండి. బాన్జుని క్రియేట్ చేసిన వారు వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠం భాను గారు. అవునా సార్? మరి ఇప్పుడు మా పాప 10 years ఉంది కదా, నేర్పిస్తారా? తప్పకుండా నేర్పిస్తారు మేడం. ఇది ఓన్లీ 5 to 15 years ఉన్న పిల్లలకు మాత్రమే డిజైన్ చేసిన మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది. సార్ మా పాప చాలా డల్ సార్. మా పాపకు అసలు మ్యాథ్స్ అర్థమే కాదు సార్. ఎట్లా మరి? ఏం టెన్షన్ పడకండి మేడం. మీరు ఈ ప్లాట్ఫామ్లో పిల్లలకు మ్యాథ్స్ ఈజీగా అర్థమయ్యేటట్టు పజిల్స్, గేమ్స్, స్టోరీస్ ద్వారా మ్యాథ్స్ని ఈజీగా మరియు ఇంట్రెస్టింగ్గా నేర్పిస్తారు పిల్లలకు. కరెక్టే సార్. మరి ఇప్పుడు ఒకవేళ సార్లు టీచర్లు లేకపోతే అప్పుడు ఎట్లా మరి? బాన్సు బడి AI కిడ్స్కి ప్రాక్టీస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వాళ్ళది ఫ్రీ డెమో క్లాస్ ఉంది అవైలబుల్గా. మరి ఎలా సార్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం? ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. సో ఒకవేళ ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే ఆ లింక్ని ప్రెస్ చేయండి, మీరు రిజిస్టర్ అవ్వండి. ఓకేనా? మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించి బాన్జులో జాయిన్ అవ్వండి. ఓకే అమ్మా, మీరు ఏం టెన్షన్ అవ్వకండి. పాప కోసం పాపని మరి టేక్ కేర్ తీసుకుంటారు వాళ్ళు. మీ పాప మ్యాథ్స్లో 100కి 100 అవుట్ ఆఫ్ తెచ్చుకోకపోతే ఓకేనా నన్ను అడగండి. పాప ఈరోజు మీరు నేను చూసుకుంటాను. జాయిన్ సిట్ డౌన్ హియర్. Hi. What is your name? My name is Janavi. My name is Anjali. Hi.
What is your name? My name is Janavi. My name is Milky. సో ఓకే, ఈ రోజు నుంచి మీకు క్లాస్లో మీ ట్యూషన్లో జాహ్నవి యాడ్ అయింది. ఓకేనా? సో మీరు అందరు జాహ్నవిని మంచి చూసుకోండి. ఓకేనా? Okay, sir. గాయత్రి, నువ్వు ఇట్లా ఏం చదువుకున్నావు నాకు అప్పచెప్పు. కమియర్. నెక్స్ట్ మీరు చదువుకుని అడుగుతాం మిమ్మల్ని. వై ద కోకోనట్ ఇస్ గ్రోస్ ఇన్ ద బీచెస్. ఓకే, చెప్పు. The whole coconut fruit floats in the water and travels to the beach and it germinates. వెరీ గుడ్. ఒకటే చదివింది. Okay, sir. అప్పుడు ఒకటే చదువుతున్నావా? ST Rashna sir. Huh? ST Rashna sir. నీకు ఏం చెప్పినా ట్యూషన్ వచ్చినప్పుడు కంపల్సరీ ఒక 5 క్వశ్చన్స్ నేర్చుకోమని చెప్పినా కదా డైలీ. నడు, ఇంకో 4 క్వశ్చన్స్ చెప్పాలి. నెక్స్ట్ మిరికిట్రా చెప్పు. అడవిలో ఉన్న జింకను కాకి ఎలుక కాపాడారు. ఒకసారి జింక ఆహారం కోసం వెళ్ళిన జింక చదువుకోండి. తిరిగి రాలేదని కాకి ఎగురుతూ పోయి జింక వలలో చిక్కుకొని ఉన్న కనిపించింది. తిరిగి వచ్చి ఎలుకను తీసుకొని వెళ్ళి ఎలుక వలతాళ్లను కొరికి జింకను విడిపించింది. ఓకే, వెరీ గుడ్. నువ్వు నేర్చుకున్నావు. బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్. Breathing is the process of inhaling and exhaling the air. The air respiration is a process of breathing breakdown into glucose. Glucose కాదు, గ్లూకోజ్. ఇట్స్ నాట్ ఏ గ్లూకోజ్. గ్లూకోజ్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. This is the function of the heart. The heart makes sound like pump through to send blood vessels, blood to different part of body throughout blood. 4 chambers of the heart. The 4 chambers heart are right auricle, left auricle, right ventricle, left ventricle. ఓకే జాహ్నవి, వెరీ గుడ్. Thank సో you, sir. ఓన్లీ ఇవాళ నీకు మ్యాథ్స్ ఒకటే రాదు, అన్నిట్లో బాగా చెప్తున్నావు. ఓకేనా? సో మ్యాథ్స్ అయితే మంచిగా నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. గో. సో ఓకే చిల్డ్రన్స్, సో టైం అయితే అయిపోయింది. రేపు వచ్చేటప్పుడు అందరూ హోమ్ది ఏమంటారు ట్యూషన్ ఫీజు తీసుకురండి. ఓకేనా? కంపల్సరీ అందరు తీసుకొని రావాలి. How much, sir? Please. 200 రూపీస్. మీ మమ్మీ చెప్పు 200 అని. ఓకేనా? ఓకే చిల్డ్రన్స్, వెళ్ళండి మీరు అందరు రేపు వచ్చేటప్పుడు ట్యూషన్ ఫీజు తీసుకురండి. ఓకేనా? Okay,